ఇప్పుడే హోటల్ని చెక్ ఇన్ చేసేసి అదేదో కలర్ఫుల్ రోడ్ అంటున్నారు మొన్నటి నుంచి. కలర్ఫుల్ బిల్డింగ్స్ ఇన్ గోవా, పంజిమ్లో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగేసి సౌత్ గోవాకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. వాడు చూడండి బుడబుక్క లోడ్ లాగా ఉన్నాడు వాడు. రామ్ కళ్యాణ్ ఆనంద్ ఆన్ వన్ బైక్, అక్షయ్ పేరు మర్చిపోయినా, ఓకే, సాయన్ నిత్య ఆన్ వన్ బైక్, హర్ నేమ్ ఇస్ జపాన్, అండ్ వెయిట్ మేకా అండ్ సుభాష్ ఇస్ ఆన్ వన్ బైక్. ఒక బైక్ ముందే వెళ్ళిపోయింది. నిఖిత అండ్ హర్ష. మనం యాజ్ యూజువల్ సోలో బతికే సో బెటర్. బాయ్. హాయ్ గైస్, ఇప్పుడే గోవా బస్ స్టాండ్కి వచ్చాము. ముఫాసా ఆపరా, సగం తెలిసి మపుసా కాదు, పంజిమ్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మపుసాకి బస్సులు ఉంటాయి. ఇది మపుసా కాదు, మపుసా అదే. బస్ స్టాండ్ చూడంగానే ఫస్ట్ మాకు గుర్తొచ్చింది మథురై రైల్వే స్టేషన్. అప్పుడు మనం మీకు గుర్తుంటే కేదార్నాథ్ అప్పుడు వెళ్ళాము. లింక్ పైన ఇస్తాం. మనకంత లేదా, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. మన ఫాలోవర్స్ అంతా మథురా వ్లాగ్ కూడా సబ్స్క్రైబర్స్ అంతా మొత్తం చూసేయండి. యా, ఇట్స్ వెరీ హాట్. చెమట పుట్టింగ్, ఎండ మండింగ్. It's really hot. See her. No use. She looks like orphan kid on the streets. Just we adopted her. Hey man, it's so hot. We are tanning. What is this? ఎండ మండింగ్, చెమట పుట్టింగ్. What is this గాలి behavior? నాట్ ఆరడింగ్. Gali not ఆరడింగ్. Yeah. We only speak English. No. నాడు Yo man. లంచ్ ఇక్కడ తినేవాళ్ళు ఇంకా మళ్ళీ. Yeah, this is where we came yesterday. Deltin Jack Casino. So, గోవాలో ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చాము. కెఫే అంట, ఏదైనా తినేదేగా. వచ్చాం. అక్కడ యూట్యూబ్ పెడితే మా ఛానల్ పెట్టామన్నమాట. ఒక సబ్స్క్రైబర్ని పెంచుకున్నాం. అంటే లోడ్ అవుతుంది. సో ఇదేదో స్ట్రీట్ అన్నారు కదా, కలర్ఫుల్ ఇదే. Hey guys, ఎండ కొంచెం తేడా కొడుతుంది. కాస్త మబ్బు కొడితే బాగుంటుంది. సావ కొడుతుంది ఎండ. ఇట్స్ వెరీ హాట్, రియలీ హాట్. ఇదే స్ట్రీట్ అన్నమాట. ఫోటోల కోసమే అన్న ఇది. యాక్చువల్లీ చూడడానికి ఏం లేదు. వెదర్ కూడా చాలా హాట్గా ఉంది. హాయ్ రాంబాయ్. నా ఫోన్ ఏది? నీ ఫోన్ ఏది? రే లంబడి, వ్లాగ్ చెప్పరా. ఏం చెప్పాలరా? హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, ఇక్కడ స్ట్రీట్ కి వచ్చాము. అన్ని కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ ఆర్ టేకింగ్ ఫోటోస్. చూడండి మీరు కూడా. ఇది వేరే దాంట్లో ఉంటది కదమ్మా. హాయ్. ఇప్పుడే కలర్ఫుల్ స్ట్రీట్కి వచ్చాం. దీని పేరు ఏదో ఉంది కానీ అది తెలీదు. కానీ కలర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, కలర్ఫుల్ స్ట్రీట్. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఏదో డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ కంట్రీలో ఉన్నట్టుంది. మా వాళ్ళంతా ఫోటోలు ఎరగేస్తున్నారు. వీళ్ళు దిగే ఫోటోలకి చిరాకు వస్తుంది. ఫోటోలు అంటే విరక్తి కొట్టేస్తారు. హలో, ఫస్ట్ నువ్వే.
నేను ఇంకా దిగలేదు, ఇప్పుడు వెళ్ళి దిగాలి. అందరికి తీయడమే సరిపోయింది, నేనే తీయాలంటే ఎంతమంది ఎవరి తీసావా ఒక ఫోటో అయినా? మరి నన్ను తీసావా? నేను అడిగిన వాళ్ళందరికీ తీసిన. ఈమె అడగలే, అడగలే. నేను అడిగిన తీస్తా పదా ఇది జరిగేది ఎప్పుడు బేసికలీ చెప్పొచ్చేది ఏంటంటే అంతే, ఏం లేదు. బాయ్. వర్షం చూశాను, ఇందాక నుంచి పడుతుంది, మెల్లగా వచ్చేసా. కాకపోతే ఇంకా ప్యాంట్ అంతా తడిసిపోతుందని చెప్పేసి ఆగిపోయాను అన్నమాట. 2 బండ్లు ముందున్నాయి, ఇంకొన్ని వెనకాల ఉన్నాయి, నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. కొంచెం తగ్గినా వెళ్ళిపోవచ్చు. బ్లూ రేంజర్, పర్పుల్ రేంజర్. సో ఇట్స్ రీయూనియన్ అన్నమాట. చాలా కష్టపడి దారిలో వీళ్ళిద్దరు కలిసారు మనకి. మేము వచ్చేసరికి వీళ్ళిద్దరు ఉన్నారు. మేము ఫాస్ట్ జెట్ స్పీడ్లో వచ్చేసినాం అనమాట. అలా మేకా డ్రైవింగ్ ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసుకుంటా, సేఫ్గా తీసుకొచ్చిండు. డ్రైవింగ్ వచ్చేసింది. అక్షయ్ కూడా ఆల్రెడీ తొంగున్నాడు అక్కడ రూమ్లోకి పోయి. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి, వర్షం పడుతుంది. A few moments later. సో గైస్, ఇప్పుడు బీచ్లో దిగడానికి వెళ్తున్నాం. వీఆర్ ఆల్ చేంజ్డ్ అప్. ఇప్పుడు నాకు ఆల్కహాల్ అలవాట్లేదు కాబట్టి గోవాలో వాటర్ తాగుతున్నాం. ఆల్కహాల్ లేకుండా కూడా గోవా ట్రిప్ వేయొచ్చు అని మేము ప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. కామ్ అండ్ కంఫర్ట్. దే ఆల్ ఆర్ కమింగ్. ఇప్పుడు 500 మీటర్స్లో పాలెలం బీచ్ ఉందన్నమాట మనకి. ఫారినర్స్ చాలా మంది ఉంటారంట. సో యా, జోక్స్ అపార్ట్, బాగా ఎంజాయ్ చేసి, మొన్న కూడా నేను దిగలేదు, ఈరోజు దిగుదాం అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తాను. ఇదరే భయ్యా अरे अभी जाए थे. आप लोग भी आता क्या? आ जाओ खेलेंगे. రూట్ తప్పిపోయాం. యాక్చువల్లీ బీచ్కి వెళ్ళడానికి అసలు ప్లేస్ దొరకట్లేదు. ఇగో ఈ బొక్కల్లోంచి చూపిస్తాను. సి, దిస్ ఈస్ ద వే టు ద బీచ్. యాక్చువల్లీ బీచ్ క్లోజ్ ఉందన్నమాట, అందుకని ఇట్లా సీక్రెట్గా పిల్లల్ని అడిగితే చూపించారు. మై గాడ్, crazy. This is the beach.
నేను చీరాలు వెళ్తూ ఉంటా కదా, చీరాల్లో అట్లుంటుంది సీన్, మొత్తం బీచ్ ఉంటుంది. బట్ అక్కడ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంది. యా బీచ్ చాలా బాగుంది. దిగుదాం అనుకుంటే చాలా పెద్ద పెద్ద అలలు ఉన్నాయి, రిస్క్ ఎందుకు మనకి అనుకొని కూర్చుంటున్నాం జస్ట్ ఇక్కడ. సముద్రం లోతెంత అన్నట్టు రాకీ బాయ్స్ లాగా కూర్చున్నారు ఇద్దరు. ఇక ఇదే చేస్తాం ఇంకా దిగకుండా. వాట్ మ్యాన్, ఈ రోజుకి ఇదే మా బీచ్ ఏమైనా ఎంజాయ్మెంట్, దీనికన్నా ఎక్కువ లేదు. చాలా ఉన్నాయి ఇంకా. Fun. We'll meet again. ఇందాక మనం అరే ఆగరా. సో టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది అనమాట. ఇందాక బీచ్కి వెళ్ళి ఆడుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 10 అయిపోయింది. మేము ఇంకా డిన్నర్ చేయలేదు యాక్చువల్లీ. వాడు ఎవడో ఒక కూపన్ తెచ్చి ఇచ్చాడు అన్నమాట. ఇక ఫుడ్ అన్నా ఫ్రీగా వస్తుందని పోతున్నాం. ఎట్లా వాళ్ళు తాగం పీకాము, తెలిసిందేగా. అయ్యా సో ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏదో పార్టీ అంట, పార్టీ చూసేసి we have to see what they are offering for us. Okay.